108వ కీర్తనలో రాయబడిన కొన్ని మాటలు ఆధారముగా చేసుకొని మొదటి మాటను 12వ మాటను ఒకసారి మనం చదువుతున్నాం. దేవ, నా హృదయము నిర్భరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేది, నా ఆత్మ పాడుచు గానము చేయను. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను చేయించుటకు నీవు మాకు సహాయము దయచేయు. ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటాం. ప్రభునందు దేవుని పరిశుద్ధ వాక్యములో ఇలా రాయబడుతుంది, నా హృదయము నిర్భరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము, నా ఆత్మ పాడుచు గానము చేయు. మనుషుల సహాయం వ్యర్థము. దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ 12వ వచనంలో చెప్తూ, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయు. ఈ మాటలను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు దేవుని వాక్యములు మనం నేర్చుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము చాలా విలువైన మాటలు అక్కడ రాయబడుతూ ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఒకరోజు జరిగిన సంగతి ఏమిటంటే, గిలాదు దేశస్థుడు గిలాదు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ దేశం పేరు కూడా గిలాదు దేశము. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ దినాల్లో అమ్మోనీయులు అనే ఒక అన్యజాతి ప్రజలు గిలాదు దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదు దేశస్థులు అమ్మోనీయులను వాడించడం వాళ్ళకి చేతగాల. అమ్మోనీయులను వాడించడం గిలాదు దేశ ప్రజలకు చేతగానప్పుడు అప్పుడు గిలాదు దేశ పెద్దలు అందరూ కూర్చొని, మన ఊరిలో నుండి మనం ఎల్లగొట్టిన ఒక ఆయన ఉన్నాడు, యోక్తా అనే ఆయన ఇప్పుడు టోబు దేశంలో ఉంటున్నాడు. ఆ టోబు దేశానికి వెళ్ళి యోక్తాను పిలుచుకొని రండి, యోక్తా వచ్చి గిలాదు దేశమైన మన దేశం మీద యుద్ధం చేసి మన దేశ ప్రజలను ఆయన కాపాడుతాడు అని చెప్పి ఆ ఊరు పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని కొంతమందిని టోబు దేశానికి పంపించారు. టోబు దేశానికి పంపిస్తే ఆ టోబు దేశంలో యోక్తా భార్య, యోక్తా కుమార్తె నివాసిస్తున్నారు. యోక్తా పరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ధైర్యవంతుడు, బలవంతుడు. అలాంటి బలవంతుడు, ధైర్యవంతుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన ఆయన ఎక్కడో రెండో అయితే యోక్తాను పిలుచుకోండి అని చెప్పినప్పుడు యోక్తా దగ్గరికి వెళ్ళారు కొంతమంది. యోక్తా అన్నాడు, నన్ను ఒక అన్య స్త్రీకి, వ్యభిచారికి, వేశ్యం పుట్టినవాడని గిలాదు దేశంలో ఉండకుండా నన్ను నెట్టేసేశారు కదా. ఇప్పుడు నేను ఆ ఊరు వదిలేసి బయటకు వచ్చి నేనేదో నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నా, నా మానాన్ని నేను ఉంటానా, నన్ను వదిలిపెట్టండి. అప్పుడేమో అన్యజాతివాడు అన్నారు, వ్యభిచారికి పుట్టినవాడు అన్నాడు, నా తండ్రి ఆస్తిలో భాగం లేదన్నారు. ఇప్పుడు నా కోసం వచ్చి మీరు మరలా నన్ను కావాలంటున్నారా? నేను రాను అన్నాడు. వచ్చాయా యోక్తా రానంటున్నాడయ్యా అని అంటే మళ్ళీ కూర్చొని మళ్ళీ కొంతమంది రాక 3 సార్లుగా పంపిస్తే యోక్తా దగ్గరికి అంటున్నారు, యోక్తా
నువ్వు వచ్చి కనుక గిలాదు దేశం మీద యుద్ధం చేసి ఈ గిలాదు దేశాన్ని కనుక నువ్వు కాపాడగలిగితే ఇక నుంచి ఈ గిలాదు దేశానికి నీవే న్యాయాధిపతిగా ఉంటావు. కాబట్టి ఈ ఒప్పందం చేత రావడానికి వీలు కుదిరితే వచ్చేసి గిలాదు దేశం మీదకి వస్తున్న అమ్మోనీయుల మీద యుద్ధం చేసి వాళ్ళని వాడించి మనం గెలిస్తే ఇక నుంచి మమ్మల్ని అందరినీ పరిపాలించే నాయకుడము నీవే, మాకందరికి అధికారము నీవే, మా అందరి మీద న్యాయాధిపతివి నీవే. కాబట్టి యోక్తా రానవద్దు, నీ తండ్రి యొక్క దేశము, నీ రక్త సంబంధులు, నీ స్వజనులు, నీ ఇంటి వారు ఉన్న దేశం అయ్యా, ఆ దేశం పాడైపోయింది కాబట్టి దయచేసి రా అని చెప్పి యోక్తాను బ్రతిమలాడితే యోక్తా వచ్చి యుద్ధం చేస్తున్న సందర్భంలో మనకి కనబడుతాం. మనకి చరిత్ర అంతా కూడా తెలుసు. తెలిసిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. యోక్తా చరిత్ర తెలుసు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి చూపిస్తే నాకు అర్థమైంది ఎవరికో తెలుసో ఎవరికి తెలియదు. చాలమ్మ గారు ఇక్కడ విన్నారు యోక్తా చరిత్ర లేదా తెలిసిన వాళ్ళు ఒకసారి యోక్తా చరిత్ర తెలియదు వినలేదు. మీరు కూడా విననట్టే ఉన్నారు, అందరూ చూస్తున్నారు కానీ వినలేదా? యోక్తా అదే సరే చెప్పారు కానీ వినలేదా? గుర్తు లేదా? సరే, ఇప్పుడు చరిత్రలో తేలట్లా నేను కొన్ని విషయాలు చెప్తా జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి. యోక్తా తండ్రి గిలాదు. యోక్తాకి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్యకి పుట్టిన వాళ్ళు ఉన్నారు, రెండోసారి ఉంచుకున్న భార్యకి పుట్టిన వాళ్ళు యోక్తా. ఫస్ట్ భార్యకి పుట్టిన వాళ్ళు ఏమన్నారంటే, రే నువ్వు ఒక అగస్త్రీకి పుట్టినోడు, వ్యభిచారికి పుట్టినోడు, మా నాన్న ఉంచుకుంటే పుట్టినోడు నువ్వు, మా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని యోక్తాను బయటకు నెట్టేశారు. మా నాన్న ఆస్తి కూడా నీకేమో, ఎందుకంటే మీ అమ్మ పెళ్లి చేసుకుంటే వచ్చింది కాదు, మా ఇంట్లో ఉండటానికి వీలు లేదని చెప్పి బయటకు నెట్టేసేసారు యోక్తాను. ఇది చరిత్ర. యోక్తా ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అన్నదమ్ములు వద్దన్నారు, అన్న తండ్రి పట్టించుకోవాలా, ఇక్కడ ఉండటానికి కుదరదంటే యోక్తా ఉండబాటులో బయలుదేరి తోపు దేశానికి వెళ్ళారు. అదొక దేశం, ఒక పట్టణం తోపు. అక్కడికి వెళ్ళి నివాసం ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక కూతురు పుట్టింది. అక్కడే కాపురం ఉండి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతురు చరిత్ర మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 40వ వచనం. ఆమె పురుషుని ఎరుగనే లేదు, ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోక్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు అద్దు. ఈ మాట వినాలి. ప్రతి సంవత్సరము 4 రోజులు యోక్తా కుమార్తె అయిన ఆమెను ఇశ్రాయేలీయుల కుమార్తెలట ఆ గిలాదు దేశంలో ఆమెను ప్రసిద్ధి చేస్తున్నారు. ఇది మనకు అర్థం అవ్వాలి. సంవత్సరానికి ఎన్నిసార్లు? 4 సంవత్సరానికి ఎన్ని రోజులు పోని? 365. సంవత్సరానికి ఎన్ని రోజులు ఏమైనా ప్రసిద్ధి చేస్తున్నారట? 4 రోజులు చెప్పాలి. 4 రోజులు పండగ ఆమె గురించి. సంవత్సరానికి 4 రోజులు. ఇప్పుడు మన ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో పండుగలు జరుగుతుంటాయి 4-5 రోజులు. ఏ పండుగ అయ్యి? సామాన్లో ఓకే, మంచిది. ఇక్కడ ఒక ఆమె గురించి ప్రసిద్ధి చేయబడుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అమ్మను గురించి ప్రసిద్ధి చేస్తున్నారు. సంవత్సరానికి 4 రోజులు ప్రసిద్ధి చేస్తున్నారు. సంవత్సరానికి ఒక అమ్మను గురించి 4 రోజులు ప్రసిద్ధి చేస్తున్నారు. ఆ అమ్మ ఎవరు అంటే యవ్వనస్తురాలు, కన్యక, పురుషుని ఎరుగనే లేదు అని రాయబడింది. ఆమె గురించి చెప్పండి. పురుషుని ఎరుగనే లేదు. ఈ మాట గుర్తుంచుకోవాలి మీరు జాగ్రత్తగా. ఈమెను గురించి ఇశ్రాయేలీయుల కన్యకలందరూ కూడా సంవత్సరానికి 4 సార్లు ఈమెను గురించి ప్రసిద్ధి చేస్తున్నారట. ఆ దేశంలో సంవత్సరానికి 4 రోజులు ఈ స్త్రీల గురించి ప్రసిద్ధి చేస్తున్నారట. గిలాదు దేశం అంతటా కూడా ఒక స్త్రీని కానీ, ఒక పురుషుడిని కానీ, ఒక యవనస్తుడు కానీ, ఒక యవనస్తురాన్ని కానీ ప్రసిద్ధి చేయాలి అంటే వాళ్ళలో ఏదో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉండాలి. అవునంటారా? కాదంటారు? చట్టోడు మంచోడు తర్వాత సంగతి.
చెడ్డోడు మంచోడు తర్వాత చెడ్డోడు అయితే చంద్రకంగా ప్రసిద్ధి చేస్తారు, మంచోడు అయితే మంచిగా చెప్పండి మంచిగా ప్రసిద్ధి చేస్తారు. ఇదంతా మనందరికీ తెలిసినటువంటి విషయమే, జాగ్రత్తగా వినాలి. మంచోడైతే మంచిగా ప్రసిద్ధి చేస్తారు, చెడ్డోడైతే చెడ్డగా ప్రసిద్ధి చేస్తారు. మనందరికీ తెలుసు, మనం చూస్తూ ఉన్నాం పేపర్లో మీడియాలో చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడంటే వాడు ప్రసిద్ధి చేసేస్తా ఉంటాడు. మనకు తెలుసు పిటి ఉషా, ఆమె గురించి ప్రసిద్ధి చేసేస్తా ఉంటారు. పివి సింధు ఆమె గురించి ప్రసిద్ధి చేస్తా ఉంటారు. ఇంకా ఎవరైనా మన భారతదేశంలో గోల్డ్ మెడల్ సంపాదిస్తే, మన దేశ సరిహద్దుల్లో మన కోసం ఎవరైనా ప్రాణం పెడితే వాళ్ళని భలే ప్రసిద్ధి చేసేస్తా ఉంటాం మనం కదా. ఎందుకు ఒక వ్యక్తిని ప్రసిద్ధి చేస్తామంటే వాళ్ళలో ఉన్న మంచి గుణాలను బట్టి వారిని ప్రసిద్ధి చేస్తామని వినాలి జాగ్రత్తగా. మా పాస్టర్ గారు చెడ్డోడండి అనంటే వాళ్ళు ప్రసిద్ధి చేయలేము. మా పాస్టర్ గారు చాలా మంచివాడు అంటే ప్రచారం చేద్దాం. మా అయ్యగారు చాలా మంచివాడండి, మంచిగా ప్రార్థన చేస్తాడు, వాక్యం చెబుతాడు. అయ్యగారు ఉన్న మంచితనాన్ని మనం ప్రసిద్ధి చేస్తాం. మంచి మనకి కనబడితే ఒక వ్యక్తిలో చెడ్డదేదన కనపడిందంటే అసలు వాడి గురించి మాట్లాడటం వేస్ట్ గా, ఎందుకు విషయం వాడి గురించి ఆర్గ్యుమెంట్ వదిలే వేస్ట్ గాడు అని అంటున్నాడు. అందుకంటే చెడ్డవాళ్ళని మనం ప్రసిద్ధి, మంచివాళ్ళని మనం ప్రసిద్ధి. అసలు ఎవరెందుకు ప్రసిద్ధి చేశారు, ఎవరిలో ఉన్న మంచితనం ఏంటో ఈరోజు మనం ధ్యానిస్తాం కొద్ది నిమిషాలు. ఇశ్రాయేలీయుల కుమార్తెలు అందరట ఏడాదికి 4 సార్లు యాత్రా కుమార్తెను ప్రసిద్ధి చేయటం వారికి అర్థం. యాత్రా కుమార్తెను ప్రసిద్ధి చేస్తున్నారు. ఎందుకు ఆమెను ప్రసిద్ధి చేస్తున్నారు? మరొకసారి చదువుదాం. 40 ఆమె పురుషుని ఎరుగనే లేదు. అది కాదు, అక్కడ చదవాలి. ఎక్కడ చదవాలి? ఆమె పురుషుని ఎరగలేదు అది కాదు. ఎక్కడ చదవాలి? ఆమె పురుషుని ఎరుగనే లేదు, అది అక్కడ రాశాడు కదా. ఓకే, చూద్దాం ఇప్పుడు దేవుని వాక్యాన్ని. అంటే మొట్టమొదటిగా యోప్తా కుమార్తె మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ యోప్తా కుమార్తెలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఆమె పురుషుని ఎరుగనే లేదు. అంటే ఆమె పరిశుద్ధత కలిగిన స్త్రీ. చెప్పండి చెప్పండి, ఆమె ఎవరు? ఆమె పరిశుద్ధత కలిగింది. ఆమెలో మనకి పరిశుద్ధత కనపడుతుంది. ఏం కనపడుతుంది? పరిశుద్ధత కనపడుతుంది, పాపం కనపడుతుంది. ఆమెలో వినాలి 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 వినాలి. ఆమెలో మనకి ఏం కనపడుతుంది? పరిశుద్ధత కనపడుతుంది, పాపము లేదు స్త్రీ. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఈ స్త్రీని గిలాదు దేశంలో సంవత్సరానికి 4 సార్లు ప్రసిద్ధి చేస్తున్నారంటే ఈ స్త్రీలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఈమె పురుషుని ఎరుగనే లేదు. అంటే ఈమె పరిశుద్ధురాలుగా మనకి కనబడుతుంది. అంటే పరిశుద్ధులను దేవుడు ఏం చేస్తాడంటే ప్రసిద్ధికి ఇస్తారు. పరిశుద్ధులను దేవుడు తలగా ఉంచుతాడు. పరిశుద్ధులను దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధులను దేవుడు పై స్థానంలో ఉంచుతాడు. ఈమె పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ. ఈమె చెప్పండి, ఎవరు? పరిశుద్ధత కలిగిన స్త్రీ కూడా. ఈరోజు దేవునికి ఎవరు కావాలంటే పరిశుద్ధత కలిగిన స్త్రీలు కావాలి, పరిశుద్ధత కలిగిన పురుషులు కావాలి, పరిశుద్ధత కలిగిన యవ్వనస్తురాలు కావాలి, పరిశుద్ధత కలిగిన యవ్వనస్తులు కావాలి. దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు కూడా. ఈమె పురుషుని ఎరుగనే లేదు. ఎంత చక్కటి మాట ఆమె గురించి రాయబడుతుంది. మీకు అందరికీ తెలుసా, ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనంలో మరొక యవ్వనస్తురాలు మనకి కనబడుతుందంటే, మరొక యవ్వనస్తురాలు కన ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. అబ్బా, ఎంత గొప్ప మాట రాశారు. ఎవరు ఈ మిక్కిలి చక్కనిది? రేపుక చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాస్త అందం ఉంటే చాలు, జీవితం పాడైపోయింది. కాస్త సౌందర్యంగా ఉంటే, కాస్త అందంగా ఉంటే, ముఖం కాస్త కుదురుగా ఉంటే చాలు ప్రియులారా. ఈ రోజు యవ్వనస్తులు, యవ్వనస్తురాళ్ళు వాళ్ళ బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు, జీవితాన్ని పాపములో పడిపోతున్నారు.
చూడండి ఇక్కడ రాశాడు, ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఎవరైనా రెబెకా ఎవరు? రెబెకా ఒక భక్తిలో పెంచబడింది, ఒక పరిశుద్ధతలో పెంచబడింది, తల్లిదండ్రుల యొక్క భక్తిలో పెంచబడింది. ప్రియులారా, లాబాను కుమార్తె. లాబాను భక్తి కలిగిన వాడు ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుల పిల్లలు ప్రార్థనాపరులుగా ఉంటారు. ప్రార్థనాపరుల బిడ్డలు పరిశుద్ధంగా బ్రతుకుతారంటే యోనా పరిశుద్ధుడు తన కుమార్తెను పరిశుద్ధంగా పెంచాడు. యోనా పరిశుద్ధుడు కాబట్టి తన కుమార్తెను పరిశుద్ధంగా పెంచుకున్నాడు. లాబాను పరిశుద్ధుడు కాబట్టి తన కుమార్తెను పరిశుద్ధంగా పెంచుకున్నాడు. తన కుమారులను పరిశుద్ధంగా పెంచుకున్నాడు. పిల్లలు ఆలోచన చేయండి. దేవుని వాక్యవాదాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు పిల్లరా, ఇక్కడ ఇద్దరు కుమార్తెలు యవ్వనస్తుల గురించి రాయబడుతున్న మాటలు మనం చదువుతుంటే, ఇద్దరు కూడా యవ్వనస్తులట, కన్యకలట, పురుషుని ఎరగిన వారట. అంటే వారిలో మనకి పరిశుద్ధత కనబడుతుంది. ఈరోజు దేవుని పిల్లలమైన మనకే కావలసింది ఏమిటి అంటే పరిశుద్ధత కావాలి. ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారో పిల్లరా, వారిని దేవుడు ప్రసిద్ధి చేస్తారు. మనకు తెలుసు యోషోబు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. యోషోబు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. యోషోబు పరిశుద్ధుడు. రాజు గారి భార్య తన మీద కన్ను వేసినప్పుడు పిల్లరా, ఆ యోషోబు ఆ రాజు గారి యొక్క భార్యను తన జోలికి పోకుండా అక్కడి నుంచి పారిపోయాడు. తన భక్తిని, తన పరిశుద్ధతను, తన శరీరానికి మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడు. యోషోబు పరిశుద్ధుడు. యవ్వన కాలం జాగ్రత్తగా మనం వింటే దేవుని మాటలు పిల్లలా చూడండి. మరొక మాట చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకొని పోతా. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుతారా? అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 8-9 వచనాలు. మరునాడు మేము బయలుదేరి ఏడుగురులో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొక్క ఉంటుంది కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవశించేవారు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. వాళ్ళు ఎవరట? ప్రవశించేవారు, కన్యకలు, ఫిలిప్పు కూతురులో. ఎంత గొప్ప ఆధిక్యత! జాగ్రత్త. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులరా చూడండి, యొప్తా కుమార్తెను చూసినప్పుడు, చూడండి లాబాను కుమార్తె రెబెకాను చూసినప్పుడు, ఫిలిప్పు కుమార్తెను నలుగురును చూసినప్పుడు, వీళ్ళు కన్యకులు, పరిశుద్ధులు, పురుషులు ఎరగనివారు. ఎందుకు వీళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు అంటే, ఫిలిప్పు సువార్తికుడు, దేవుని సువార్తికుడు. ఫిలిప్పు సేవకుడు కాబట్టి తన పిల్లలను పరిశుద్ధతలో పెంచుకున్నాడు. లాబాను దేవుని ఎరిగిన వాడు కాబట్టి తన కుమార్తె రెబెకాను పరిశుద్ధతలో పెంచుకున్నాడు. యోనా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు కాబట్టి యోనా తన కుమార్తెను పరిశుద్ధంగా పెంచుకున్నాడు. పరిశుద్ధులు మాత్రమే ప్రియులరా వారు ప్రసిద్ధి చేయబడతారు. పరిశుద్ధులు మాత్రమే ప్రఖ్యాతి పొందుతారు. పరిశుద్ధులు మాత్రమే మంచి పేరును సంపాదించుకుంటారు. పరిశుద్ధులు మాత్రమే ఉన్నతమైన శిఖరాలు అధిగమిస్తారు. పరిశుద్ధులు మాత్రమే ఉన్నతమైన స్థానంలో కూర్చుంటారు. పరిశుద్ధత లేకుండా చెప్పండి, వారు ఎంత మాత్రమును ప్రసిద్ధి చేయబడరు. పరిశుద్ధత కావాలి. అందుకే అంటాడు పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. 1 సంవత్సరమున ప్రతి ఏడాది ఇశ్రాయేలు కుమార్తెలు యొప్తా కుమార్తెను 4 దినములు ప్రసిద్ధి చేయుట కద్దు. ఎందుకు యొప్తా కుమార్తె ప్రసిద్ధి చేయబడుతుందంటే, మొట్టమొదటిగా ఆమె పరిశుద్ధురాలు. చెప్పండి, ఆమెవరు? పరిశుద్ధురాలు. ఆమె పరిశుద్ధురాలు. రెండవ మాటను మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
రెండవది ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రియులారా, యొప్తా యొక్క కుమార్తెలో కనబడుతున్న రెండవ లక్షణాన్ని మనం చూస్తూ ఉంటే చూడండి, ఆమె విధేయురాలు. చెప్పండి, ఆమె ఎవరు? తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి దేవుడి దగ్గర మొక్కుబడి చూస్తున్నారు. తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చేసుకొని పిల్లరా, ఆ దేవుడి దగ్గర, అయ్యా నేను అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నా తండ్రి అమోరీయుల మీద నేను యుద్ధం చేసినప్పుడు, నేను గెలిచినప్పుడు, తిరిగి మళ్ళా నేను గిలాదు దేశానికి క్షేమంగా తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు, నా ఇంటిలో నుంచి ఏదైతే మొట్టమొదటిగా నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తా. ఏమిస్తాడట? దహన బలిగా అర్పిస్తాడు. ఎవరు అర్పిస్తాడు? అమ్మా, ఎవరిని దహన బలి అర్పించేది? ఇంట్లో నుంచి ఏది ఎదురుకొస్తే దాన్ని నేను దహన బలిగా అర్పిస్తానన్నాడు. ఇప్పుడు చూడండి, దేవా నా హృదయము నిపుణముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేశాను. ఎంత గొప్ప మాట, జాగ్రత్తగా అన్నా. ఇప్పుడు యొప్తా యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో నిలబడ్డాడు, ప్రార్థన చేశాడు, ప్రభువుని అడిగాడు. అమోరీయుల మీదకి వెళ్ళి ఇంచుమించు 120 పట్టణాలను నిశ్శేషముగా హతము చేశాడు. శాసనం ఏం మిగల, 1, 2, 3 శాసనాలు మిగల. శాసనము మిగలకుండా ఒక్కరిని కూడా మిగిలించకుండా 120 పట్టణాల జనాంగాన్ని నిశ్శేషముగా హతము చేసి విజయశీలుడై తిరిగి వస్తున్నాడు. అందరూ కేకలేస్తున్నారు, జై జయ ధ్వనులు పలుకుతున్నారు. యొప్తా మా న్యాయాధిపతి అంటున్నారు, యొప్తాకే జై అంటున్నారు, యొప్తాయే వీరుడు, ధీరుడు, సూర్యుడు అంటున్నారు. యొప్తాకు జై జయ నాదాలు పలుకుంటూ వస్తుంటే ఇంట్లో ఉన్న కుమార్తెకు ఈ శబ్దము వినబడింది. ఎప్పుడైతే ఈ కుమార్తెకు ఈ మాట వినబడిందో వెంటనే, ఓహో మా నాన్న క్షేమంగా వస్తున్నాడు, అమోరీయులను హతము చేశాడు, మా నాన్నకు దేవుడు జయాన్ని అనుగ్రహించాడు, కాబట్టి మా నాన్నకు ఎదురుగా నేను వెళ్ళాలి, మా నాన్న సంతోషాన్ని నేను పంచుకోవాలి, మా నాన్న ఆనందంలో నేను పాలి భాగస్తురాలవ్వాలి. రండి చెలికత్తెలారా, అందరిని తీసుకుంది, తమ్ముడు తీసుకుంది, నాట్యము చేస్తుంది, హృదయం నిపుణంగా ఉంది, పాట పాడుతూ తండ్రికి ఎదురుగా వెళుతుంది. ఇంట్లో నుంచి వెళుతుంటే తండ్రి పిల్లరా వెంటనే ఇంట్లో నుంచి వస్తున్నటువంటి కూతురును చూసి గుండె పగిలిపోయి తన బట్టలన్నీ చించేసుకున్నాడు. బట్టలన్నీ చించేసుకొని గుండెలు బాదుకొని ఏడుస్తూ, ఓ నా కుమార్తె, తల్లడెల్లెంపొచ్చాయి వారు, నువ్వు కూడా ఒక దారి అయిపోయావు, నన్ను తల్లడెల్లెంప చేస్తున్నావే, నీ తండ్రి నేను నన్ను ఎంత బాధ పెడుతున్నావు నా కుమార్తె అని చెప్పేసి తండ్రి బట్టలు చించుకొని ఏడుస్తున్నా. వినాలి, కుమార్తె దగ్గరకు వచ్చి ఏమంటుందో తెలుసా ఆమె? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా? చూడండి ఎంత చక్కగా, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా? నువ్వు ఆ మాట వెనక్కి తిరిగి తీసుకోని అవసరం లేదు. నువ్వు దేవునికి ఏం చెప్పావో అదే చెయ్యి. ఆ మాటను వెనక్కి తిరిగి తీసుకోవద్దు. నువ్వు దేవునికి ఇచ్చిన మాట మీదనే నిలబడు. ఆ మాట నువ్వు దేవునికి ఏది ఇచ్చావో అది నాకు నువ్వు తెలియజేస్తే ఆ మాటకు నేను విధేయురాలుగా ఉంటాను. నువ్వేం చెప్తాను చేస్తా, వెనక్కి తీసుకునే పని. అమ్మా ఏం చెప్పమన్నావు? నేను దేవునికి బలిస్తానన్నాను. నా ఇంట్లో నుంచి ఏది ఎదురుకు వస్తాను? ఓహో అంతేగా, నేనేగా ఎదురుకు వచ్చింది, నన్నేగా నువ్వు బలివ్వాల్సింది. క్షేమంగా ఇచ్చేసుకో, సంతోషంగా, నీ మాటకు నేను కట్టుబడి ఉంటాను. స్తోత్రం చెప్పండి. ఈరోజు తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉండేది ఎంతమంది? యవనస్తులు, భర్త మాటకు భార్యలు, భార్య మాటకు భర్తలు కట్టుబడి ఉండేది ఎంతమంది ఉంటున్నారు? విధేయత చూపేది ఎంతమంది? ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మనుషులు వెళ్తాం. ప్రభునందు వ్యక్తులు పిల్లల ఆలోచన చేయండి. ఈరోజు మనం బట్టల పట్టడానికి వెళుతుంటే మన చిన్న పిల్లలు ఉన్నారు చూసారా, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఆడు కూడా మన బట్టల షాపుకి మనం తీసుకెళ్ళకపోతే నాకు ఈ సొత్తా ఎందుకు తెచ్చావు, ఈ రంగు సొత్తా అంటారు. కానీ తండ్రి తీసుకొచ్చిన బట్టల పిల్లలకి ఇష్టం ఉండట్ల. బట్టల షాపు కూడా ఈ జాన బిడ్డలు లేని వాళ్ళు తీసుకొని పోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులకి పిల్లలు విధేయులు ఉంటున్నారా ఉండట్లేదో మనం ఆలోచన చేయాలి అమ్మ ఒకసారి. కానీ ఈ కుమార్తె ఏమంటుందో తెలుసా? ఈ కుమార్తె, నానా నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్నావా, మాటిచ్చావా, నువ్వు ఏ మాటిచ్చావో ఆ మాట ప్రకారం చెయ్యి, దానికి నేను తల వంచుతా, విధేయురాలుగా నేను బ్రతుకుతా. ఈరోజు తల్లిదండ్రులు
మాట వినేటటువంటి వారు ఎంతమంది, తల్లిదండ్రుల మాటకు లోబడేవారు ఎంతమంది, తల్లిదండ్రుల మాట గౌరవించేవారు ఎంతమంది, తల్లిదండ్రుల మాటకు వినయమనస్కులై వాడు తలవంచుకొని నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను నాన్న అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఎడమవైపు ఉన్నోళ్ళు చదువుతారు, ఇవ్వాలి చదవాలి, రాసుకున్నాడు రాసుకోడు చదువు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద చేతులెత్తి స్తోత్రాలు గట్టిగా చెప్పండి. ఏం చేయాలన్నా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై, ఇది ధర్మం. ఏంటంటే ఇది ధర్మం, న్యాయం. న్యాయం ఏంటో తెలుసా? అమ్మకి నాన్నకి విధేయులు అవసరం, న్యాయం, ధర్మం. ఇది దేవుడు చెప్తుంది. మళ్ళా ఏమంటుందంటే, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, వారికి విధేయులమై ఉండాలి, వారికి నువ్వు లోబడాలి. నువ్వు తల్లిదండ్రులకు లోబడుతున్నావా, విధేయత చూపుతున్నావా? ఒక యవనస్తుడు ఉన్నారు. ఈ యవనస్తుడు ఎవరంటే అబ్రహాము కొడుకు. ఆయన పేరేంటమ్మా? ఇస్సాకు. ఇస్సాకులో తండ్రి చెప్పలా, ఏమని చెప్పలా, నీకు పెళ్లి చేస్తారా, నీకు అమ్మాయిని చూస్తారా చెప్పలా. చెప్పకుండా తన అబ్రహాము యొక్క పెద్దదాసుడు పిలిచి ఎలియాజరుని, నా కొడుకు ఒక సంబంధం చూసిరా, ఎక్కడికన్నా ఏదో ఒక అమ్మాయిని చూసిరా అని చెప్పాడు. మీరు కూర్చోండి, అటు చెప్పమన్నా. నా కొడుకు ఒక మంచి సంబంధం చూసిరా, ఒక అమ్మాయిని చూసిరా అని పంపించాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. పంపిస్తే ఎవరు వెళ్ళారు? ఎలియాజరు వెళ్ళారు. తండ్రి వెళ్ళాలా, తల్లి వెళ్ళాలా, అసలు పెళ్లి కొడుకు కూడా వెళ్ళాలా చూసుకోవడానికి. ఎవరు వెళ్ళారు? దాసుడు పంపించాడు, జీతగాడిని పంపించాడు అమ్మాయిని చూసిరా. ఈ రోజు ఎవరు నా అమ్మాయి, అరే నువ్వు వెళ్ళి చూసిరా, నువ్వు చూసేస్తే నీకు నచ్చితే మా నాన్నకు నచ్చినట్టు నేను చేసేస్తాం అనుకుంటారా? వీడు చూడాలి, ఎంగేజ్మెంట్ అయిన కారణం 44 సార్లు మాట్లాడాలి, దానికి మొదలు ఉదయం కల్లాలి. ఈ అమ్మాయి కూడా అంటే, అబ్బాయి అంటే ఏమండి అసలు చూసొస్తే చాలు, గొప్పనాలు కాకుండా మొదలు పెట్టేస్తారు మాట్లాడి. ఎంత భయంకరంగా ఈ దినాలు మీకు తెలియదు, మీకు తెలియదండి. ప్రపంచం పాడైపోతుంది, ప్రజలు పాడైపోతున్నారు. అబ్రహాము ఇస్సాకును పిలిచి తొడ మీద చేయి పెట్టి ప్రమాణం చేయించుకొని, నువ్వు వెళ్ళు, నా కుమారుడు కొరకు ఒక కుమార్తె, మంచి కుమార్తె చూడు, ఆ కుమార్తె మన గోత్రానికి సంబంధించిందై ఉండాలి. అయ్యా నువ్వు అన్నట్టుగా నేను పోతాను అన్నాడు. ఈ ఎలియాజరు బయలుదేరి 10 గంటలను తీసుకొని పనివాళ్ళు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఒక ప్రాంతం వెళ్ళాడు, పద్నారం అనే గ్రామం వెళ్ళాడు. ఆ పద్నారం అనే గ్రామం వెళ్ళిన తర్వాత ఒకసారి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను మోకరించి ప్రార్థించి లేచేసరికి ఏ అమ్మాయి కన్యకైతే వచ్చి ఈ బావు దగ్గర నీళ్లు తోడుకుంటుందో, ఆ అమ్మాయి నేను మంచినీళ్ళు అడిగినప్పుడు నాకు నీళ్లు పోస్తే ఆ అమ్మాయి నా యొక్క యజమానికి పాడైపోయింది. అది ప్రార్థన. సూచన. అసలు విచిత్రం అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఇవి లేవు, ఇప్పుడు ఇవి లేవు. ఒకసారి చూసేది అవును, 100 సార్లు పోవాలి, 10 సార్లు పోవాలి. ఒకసారి అటు వెళ్ళి కలుపుతా అసలు వాళ్ళు ఏంటో వాళ్ళు ఎవరు వింటారు మంచి కాదు కుటుంబం ఏంటో పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎన్ని ఇన్ఫర్మేషన్ లాగుతామో వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు పరిస్థితి తొందరలేదు. నిజంగా కూడా ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా అవసరమే ఉండాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే, అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు భార్యను చూడటానికి పోయినప్పుడు ఇప్పుడు ఈ ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు పక్కన 10 గంటలు మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. ఈ ప్రార్థన చేసి ముగించేసరికి అది ఒక కన్యక మిక్కిలి చక్కనిది. ఏంటన్నా? మిక్కిలి చక్కనిది కన్యక. ఆమె ఏ పురుషుడు చూడలేదు. ఆడు కన్యక అంటే ఆడమ్మ. కన్యక అంటే ఎవరు? పురుషుని సాంగత్యం ఎరగిన వాళ్ళు కన్యక. ఈ రోజు మనం ఎంగేజ్మెంట్ పేపర్లో ఏ పేపర్ పెళ్లి రోజు కట్టించే కార్డు, మ్యారేజ్ ఇన్విటేషన్ లో మనం చూస్తే
చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కన్యక. ఏంటది? చిరంజీవి శీలా సార్పట్లో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కన్యక. తర్వాత ఆమె పేరు పక్కన డిగ్రీలు అన్ని పాటలు మొత్తం రచించారు. అసలు కన్యకంటే ఎవరు? కన్యకంటే ఎవరు కదా? పురుషుని ఎవరు కన్యక. ఇవాళ అందరూ పరిమాణ వాళ్ళకి ఆ పేర్లు చేసేస్తున్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో తెలియక పాపం ఒకరోజు వాక్యం పెళ్ళిలో ఇదే చెప్పారు, కన్యకంటే ఎవరు అని చెబితే పెళ్లి వచ్చిన వాళ్ళు అందరూ తెల్లవారు వస్తారు. ఎంత దౌడు పరిస్థితి. ఇక్కడ ఎవరు లేరుగా ఆయన చెప్తా. ఎందుకంటే నేను చూసి ఆగలేదు, నా కడుపులో ఒక పెళ్లికి వెళ్ళా 6 నెలల కడుపు అమ్మాయి. భయంకరంగా ఉందండి లోకం. చాలా బాధ. పెళ్లిలో నివసం కూడా కూర్చోలేదండి నాకు. చీల్చి అపవిత్రమైన పెళ్లి, పరిశుద్ధమైన వివాహం. ఎట్లయినా వివాహం అనే విషయంలో పరిశుద్ధ వివాహం యెహోవా ఏర్పాటు చేసిన కార్యం. ఇది దేవుని వలన కలిగింది కాదు, అవునంతానికి కాదంతానికి మేము సరిపోయిన వాళ్ళమా అన్నప్పుడు పేరేమో పరిశుద్ధ వివాహం, పెళ్ళేమో ఎంత అపవిత్రంగా ఉందో. నిమిషం కూడా కూర్చోలేకపోయా. ఏడుస్తున్నామంలో బయలుదేరుస్తున్నా పోబడి ఏ కూర్చున్నా వాళ్ళకి పెళ్లిలో పాస్టర్ గారికి ఏమని చేయాలి? పెళ్లి ఏమని చేయాలమ్మా? పెళ్లి ఏం కావాలి? ఎంత భయంకరమైన పరిస్థితి. ఎవరొస్తున్నారా మైకు శబ్దం ద్వారా వింటున్నప్పుడు ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని సేవకుడిగా చెబుతున్న బాధ కలిగే మాట జగత్తుగా మనం ఆలోచన చేసినప్పుడు వెళ్ళాడు మోకరించి ప్రార్థన చేసి కడదర్చి చూసేసరికి మిక్కిలి చక్కరని కన్యక కడవ సక్కర పెట్టుకోవచ్చు. ప్రార్థన చేసి ఆమె దాన్ని లేకనే బావిలో దిగింది, నీళ్లు కూర్చుకొని బయటకు వెళ్తుంది. లేచారు, అమ్మాయి తాగడానికి ఏమన్నా కాసి నీళ్లు పోతావా? అలాగే ఆ కడవ తీసుకొని వచ్చి తాగడానికి నీళ్లు పోసింది. నీళ్లు పోసి మీ వంటలు కూడా పొయ్యమంటావా అన్నాడు. మీ వంటలు కూడా పొయ్యమంటావా అంటే పొయ్యమ్మా అన్నాడు ఆయన. ఏమి పరుగున బావిలో దిగి ఎక్కాలి. చేదుకోవడానికి చేద లేదు, అక్కడ బకెట్ లేదు, చేరుకునేది కాదు. అప్పుడు దిగి ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి. ఒక్కొక్క వంట 50 గంటలు నీళ్లు తాగితే 10 వంటలు 500 గంటలు నీళ్లు వంటలకు పోయాలా, ఏడవ పోయాలా, 500 సార్లు బావిలో దిగి పైకి ఎక్కాలి. ఎంత వినేవిరాలు అని చెప్పుకోవాలండి ఆవిడ గురించి మనం. ఈ రెబెకా వాళ్ళు తాగటానికి మాత్రమే కాదు, వంటలు తాగటానికి కూడా నీళ్లు చేతి పోసింది. అంత విధేయత కలిగిన స్త్రీ. ప్రియులారా, ఈ విధేయత కలిగిన స్త్రీ నీళ్లు చేతి పోసాక ఆ యొక్క ఎలియాజరు తన దగ్గర ఉన్న బంగారం తీసుకొని తన చెవులకు ముక్కులకు పెట్టాడట, కానుకిచ్చాడట. కానుకిచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళుతారట. మీరు మా ఇంటికి రండి అని చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మాయి మా యజమానికి పాటలు కావాలి, మీ అమ్మాయిని మేము ఎన్నుకున్నాం. రే ప్రశాంత్ గారు రాను. ప్రార్థన బయటకు వెళ్తే చచ్చిపోతుంది. ఒంటి మీద ఎక్కించుకొని ఆయనతో మాట్లాడాడు. అయ్యా నీ కుమార్తెను పంపించు. ఎవరు ఎక్కడ వాడు అంటే, నా యజమానుడు తండ్రి అయిన దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన పేరు అబ్రహాము, ఆయన కుమారుడి పేరు ఇస్సాకు. చెప్పగానే ఆయన కుమార్తెను పంపించడానికి ఇష్టపడ్డాడు. అమ్మ వెళ్తావా? నాన్న వెళ్ళమంటే వెళ్ళిపోతాను. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు పంపిస్తే నేను వెళ్తాను, నువ్వు పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను, త్వరమంటే ఉంటా. అంటే నా జీవితాంతం. తల్లిదండ్రులు మాత్రమే ఆలోచించవద్దు, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సత్వర నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. వాళ్ళకు విధేయులుగా మనం బ్రతకాలి. దీర్ఘాయుష్యవంతులం అవ్వాలంటే భూమి మీద. జరిగిన విషయం ఏమిటంటే, ఈ అమ్మను వట్టినెక్కించుకొని వస్తున్నాడు. ఈ కొడుకు చెప్పాడు, నానా నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అమ్మాయి కోసం వెళ్ళారా? మరి నేను వెళ్ళే పని లేదా? అరే నువ్వు ప్రార్థన చేసుకో. ఏం చేసుకో? నువ్వు ప్రార్థన చేసుకో, నీకు కావాల్సిన అమ్మాయి వచ్చేస్తుంది అంతే.
అంతేనట్టుగా అంతే. పొద్దుకు తిరిగి సాయంత్రం పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు ఇస్సాకు. పొద్దుకెళ్ళి సాయంత్రం పొలంలో ప్రార్థన చేసుకుంటున్నారు. సాయంకాల సమయాన ఆ ఒడ్డు మీద ఎక్కి ఈ కుమార్తె వస్తుంది. వస్తూ వస్తూ ఆ పొలంలో ఆయన ఎవరు ప్రార్థన చేసుకుంటున్నాయనంటే ఆయనే నా యజమానుడి కుమారుడు అన్నాడు. వెళ్ళారు వెంటనే ఆపో ఒడ్డు మీద నుంచి కిందకి దిగింది. విధేయత చూపించింది. భర్త ఎదుట తన ముఖం మీద ముసుకేసుకుంది. ముఖం గడపడకుండా కప్పుకుంది. భర్త ముందు విధేయత కలిగినటువంటి స్త్రీగా ఇవ్వమని. అందుకే పిల్లలారా దసలారు పడతా కానీ చూస్తుంటారా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమెలో కనబడుతున్న రెండవ లక్షణం ఏమిటంటే ప్రియులగా విధేయత కనబడుతుంది. ఆమె బహు విధేయత కలిగినటువంటి స్త్రీ. ఈ రోజు విధేయత కలిగిన వారిని పరమత తండ్రి అయిన దేవుడు నిండుగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నా. మూడవ మాటను మనం చదువుకుందాం. కంటిన్యూ చేద్దాం. 36వ వచనం చివరి లైన్. యెహోవా 11వ అధ్యాయం 36వ వచనం చివరి లైన్. యెహోవా నీ శత్రువులైన అమోరీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని ఆదానీతో అనే. మూడవది ఏమిటంటే యోక్తా కుమార్తెలో ఉన్న మూడవ లక్షణం ఏమిటంటే పురులారా దేవుడైన యెహోవా చేసిన కార్యములను గుర్తించేటటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీగా అన్నది. ఎలా ఉన్నది చెప్పండి? దేవుడైన యెహోవా చేసిన అద్భుతమైన కార్యాలను గుర్తించేటటువంటి స్త్రీగా ఉంది. ఆ కార్యాలను వివరించేటటువంటి స్త్రీగా ఆమె ఉన్నదండి. ఇది ఆమెలో కనబడుతున్న మూడవ లక్షణం. జాగ్రత్తగా వినాలి. నా తండ్రి, నువ్వు దేవుడికి మాట ఇచ్చావు, మాట ప్రకారం చేయి. అసలు నీకు దేవుడే ఈ కార్యం జరిగించాడు నానా. దేవుడు లేకుండా ఈ కార్యము జరగలేదు నానా. దేవుడి వలననే ఈ కార్యం మనం పొందుకున్నాము తండ్రి. దేవుడు చేశాడు ఈ కార్యం అని చెబుతుంది తండ్రికి. దేవుడు చేసిన కార్యాలను గుర్తించగలగాలి ఈరోజు పిల్లలు, స్త్రీలు, పురుషులు. దేవుడు చేసిన కార్యాలన్నీ మనం పొందుకుంటాం, చూస్తాం. కానీ దేవుడికి మాత్రం మహిమ చెల్లించాం, దేవుడికి మాత్రం ఘనత చెల్లించాం, దేవుడి నామం మాత్రాన్ని మనం మహిమపరచలేకపోతా ఉంటాం. చాలాసార్లు చూడండి, దేవుడు మనకి ఏం చేశాడు అంటే చాలా చెబుతాం, కానీ ఆ కార్యాలను మాత్రం ఎంతవరకు మనం చెప్పలేము. ఎన్నో చెబుతాం, ఆయన అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు. నువ్వేం చేశావు దేవుడి కంటే మన దగ్గర నుంచి సమాధానం. ఈమెలో ఉన్న మూడవ క్వాలిటీ, మూడవ లక్షణం, యెహోవా నీ శత్రువులైన అమోరీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని నీతో చెబుతున్నాను. ఆయన నీకు విజయాన్ని సమకూర్చాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన నీ పక్షాన నిలబడ్డాడు నానా. దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోకూడదు. 103వ కీర్తన 2వ వచనం, 116వ కీర్తన 12వ వచనం చదవాలి త్వరగా. 103:2, 116:12. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు. కీర్తన 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి ఎంత గొప్ప మాట. ఉపకారం మర్చిపోయే వారిగా ఉండదు. ఆయన చేస్తాడు ఉపకారాలు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, అమూల్యమైన కార్యాలు చేస్తాడు. మన జీవితంలో ఎనలేని కార్యాలు పిల్లరా ఆయన మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నా, మనం ఏం చేస్తాం? చూడండి, మరొక మాటను మనం చదివాము అని అంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదవాలి. ద్వితీయోపదేశ కాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఎల్లునట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని ఏంటంట, నీవు కన్నులారా చూసిన వాటిని మర్చిపోవాలి. దేవుడు చేసిన మేలులు మనం వెంటనే మర్చిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు మర్చిపోవు. 6:12 ద్వితీయోపదేశ కాండం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడు. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. ఎంత గొప్ప మాట కూడా. ఇక్కడ తండ్రికి కుమార్తె గుర్తు చేస్తుంది, నాన్న
గెలిచావంటే అది నీ బలం, నీ శక్తి అనుకోవద్దు. గెలిచావంటే నేను యుద్ధం చేశా కాబట్టి గెలిచానని నువ్వు అనుకోవద్దు. నువ్వు గెలిచావంటే దేవుడే అమోనీయులను వాడించాడు. దేవుడు లేకుండా నువ్వు గెలవలేదు. తండ్రికి గుర్తు చేస్తుంది. అందుకే ఆయన అంటాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 5:4 ప్రసంగి చదవమా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యమో చేయకము. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టమో నువ్వు మొక్కుబడి చేసుకుంటే అంతనే చెల్లించేసేది. ఏం చేయాలి మనం? చెప్పాలి ఎంతనే చెల్లించకపోతే దురాశ కలిగింది దాని మీద మనకి. ఎంతనే చెల్లించకపోతే ఏం కలిగింది చెప్పరామా? ఈ వారం కష్టపడ్డాం, సంపాదించాం, తీసుకొచ్చాం. ఈ వారంలో డబ్బులు వచ్చినాయి, దశమాలు ఇచ్చేసేయాలి ప్రభువుకి. ఈ వారం ఇవ్వకపోతే వచ్చే వారం ఇద్దామనుకున్నాం. ఈ వారం వచ్చే వారం కొంచెం ఎక్కువ అయింది. ఇప్పుడు ఇవ్వకపోతే కాదు మనకి దురాశ కలిగింది. దాని మీద ఏం కలుగుతుంది? దురాశ కలుగుతుంది. ఇచ్చే మనసు రాదు. అప్పుడు మనకి ఏమైందంటే శాపం వచ్చి పడింది ఇంట్లో. ఒక కుటుంబంలో శాపం, దరిద్రం, ఒక కుటుంబంలో నష్టం, ఒక కుటుంబంలో రోగం, ఒక కుటుంబంలో భయంకరమైనటువంటి నష్టం జరగడానికి గల కారణం ఏమిటంటే దేవునికి మాట ఇచ్చి తప్ప. అందుకే ఇక్కడ ఏమన్నా, నువ్వు మొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని అంటనే చెల్లించు. నువ్వు దాన్ని ఆలస్యం చెయ్యొద్దు. ఏం చేయొద్దు? ఆలస్యం చెయ్యొద్దు. వెంటనే చెల్లించాలి. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యంలో ఆయన దేవుని యొక్క కార్యాలను వివరించేదయ్యున్నది. తండ్రికి దేవుని కార్యాలను మర్చిపోయేది కాదు, దేవుని కార్యాలను గుర్తు చేసుకునేది, దేవుని కార్యాలను హృదయంలో తలపోసుకునే ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి యవ్వన బిడ్డ ప్రియులారా. ఈ రోజు యవ్వన బిడ్డలమైనటువంటి ప్రియులారా చాలా మంది దేవుని యొక్క కార్యాలను హృదయంలో ఉంచుకోవాలి, దేవుని యొక్క కార్యాలను తలపోసుకోవాలి, దేవుని యొక్క కార్యాలను ఇతరులకు మనం తెలియజేసేటటువంటి వారిగా ఉండాలి. దేవుని కార్యాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. మర్చిపోకూడదు. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చదవద్దు, రాసుకోండి. సిరియా దేశపు చిన్నది నయమాను ప్రాంతం. అయ్యా, సోమరోలులో ఎలీషా అనే ఒక మంచి పాస్టర్ గారు ఉండవు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ కుష్ఠరోగం నయమై. దేవుని కార్యాల గురించి చిన్నదానికి తెలుసు, చిన్న పిల్లలకు తెలుసు. దేవుని కార్యాల గురించి చిన్నదానికి సోమరోలుకి వెళ్ళు. అక్కడ ఎలీషా ప్రవక్తున్నాడు. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. నీ కుష్ఠరోగం వచ్చిందిగా, ఆ కుష్ఠరోగం నయమవ్వాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుపడతా. అంత గొప్ప మాట. పిల్లకి దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉంది. మీకు అందరికీ తెలియడానికి మరొక మాట చెప్తున్నా చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 11వ వచనంలో రాసుకోండి. రోజే అని ఒక చిన్నది ఉంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 11వ వచనంలో రోజే, ఆమె చిన్నది, రోజే అను చిన్నది. చేతులు పట్టుకొని జైల్లో వేశారు, యమాకుట్టుడు కొట్టారు, ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు, సంఖ్యలు, ఎలక్కుట్టుడు కొట్టారు. పాస్టర్ గారు జైల్లో వేశారు. సంఘం అందరూ ఒక ఇంట్లో కూర్చొని, అమ్మో మన పాస్టర్ గారిని తీసుకెళ్లారు, జైల్లో చేశారు, మన పాస్టర్ గారిని ఎంత దెబ్బలు పెడుతున్నారో, వదిలిపెడతారో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తామన్నారు. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే దేవుని దేవదూత వచ్చి పేతురు కాళ్ళకి చేతులు కొన్ని బంధకాలు తీసి పేతురు తీసుకొచ్చి వాడు ప్రార్థన చేసుకున్న ఇంటికాడు పెట్టి వెళ్ళిపోయింది దేవదూత. పేతురు ఇప్పుడు ఆ ఇంటికాడు తలుపు పడుతున్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ శబ్దం ఎవరు వెనకలా. పేతురు పిలుస్తున్నాడు మౌనంగా. ఆ స్వరం ఎవరు వెనకలా. ఆ మధ్యలో కూర్చున్న చిన్న పిల్ల తలుపు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూపెట్టి వింటే పేతురు మాట వినబడింది. వచ్చి ఆ జనంలోకి వచ్చి అంటది, ఇగో నా పాస్టర్ గారు వచ్చాడు, పేతురు గారు వచ్చారు, తలుపు దగ్గర నిలబడ్డారు అని చెప్తుంటే, ఇచ్చిపెట్టిందా ఇచ్చిదామా వెంటదామా కూర్చో అర్థం చేసుకో అందరూ వెళ్తున్నారు. లేదా పేతురు వచ్చాడు, తలుపు దగ్గర నిలబడ్డారు, కావాలంటే రండి నేను. వాళ్ళు విన్న తర్వాత నిజంగా పేతురు స్వరం గుర్తుపెట్టారు. పనిపిల్ల సేవకుని స్వరం గుర్తించింది. ఎందుకు గుర్తించింది? ఎలా గుర్తించగలిగింది చెప్పండి? ఆమె ప్రార్థనలో ఉంది, పరిశుద్ధతలో ఉంది, విశ్వాసం మధ్యలో ఉంది, స్తుతుల మధ్యలో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి దేవుని సేవకుని యొక్క స్వరం గుర్తించగలిగింది.
ఆ ఇశ్రాయేలు వచ్చినది భక్తిలో ప్రాంతంలో యూదా జాతిలో పెంచబడింది కాబట్టి ఆమె సోమరంలో ఉన్న దేవుని సేవకుడిని గుర్తించగలిగింది. చూడండి, ఈ యొక్క కుమార్తె తండ్రి పెంపకంలో పరిశుద్ధతలో పెంచబడింది కాబట్టి దేవుని యొక్క కార్యాలను గుర్తించండి, దేవుని కార్యాలు గుర్తించండి. ఇప్పుడు చూడండి, ఈమె ఎవరు ఏమండి? పరిశుద్ధురా. ఈమెవరు? యొప్తా కుమార్తె ఎవరు? పరిశుద్ధురా. యొప్తా కుమార్తె ఎవరు? విధేయురాలు. చెప్పండి, యొప్తా కుమార్తె పరిశుద్ధత కలిగిన స్త్రీ, యొప్తా కుమార్తె విధేయత కలిగిన స్త్రీ. మూడవది, యొప్తా కుమార్తె ఎవరు? దేవుని కార్యాలను చెప్పాలమ్మా, దేవుని కార్యాలను గుర్తించే మనస్సు కలిగిన యవనస్తుల. లాస్ట్ మాట చెప్పిన ముగిస్తా. 35వ వచనం, 11వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడెల్లింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను అనగా. 36వ వచనం, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమోరీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. 37వ వచనం, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేను నా సిరికత్తులను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వముల గురించి ప్రలాపించడమని తండ్రితో చెబుతాం. ఏం చేస్తుందట చెప్పరే? ఏం చేస్తుందమ్మా? 2 నెలలు ప్రలాపించుందట. ప్రలాపించడం అంటే ఎక్కడ ఏడుస్తుందట? కొండ మీదకి వెళ్ళి ఏడుస్తుందట. అమ్మ జాగ్రత్తగా, కొండ మీదకి వెళ్ళి ఏడుస్తా 2 నెలలు. హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. 7 నెలలు, 2 నెలలు ఎక్కడికి వెళ్ళి ఏడుస్తుందట? కొండ మీదకి వెళ్ళి ఏడుస్తుందట. ఏడ్చే ప్రాంతం కావాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏడ్చే ప్రార్థన, కన్నీటి ప్రార్థన కావాలి. ఇప్పుడు ఒక ప్రశ్న చెప్తాను, మీ వస్త్రములను కాక మీ బట్టలనే చింపుకో, మీ హృదయమును చింపుకోండి అన్న ప్రవక్త ఎవరు? మీ బట్టలు కాదు, మీ వస్త్రాలు కాదు చించుకునేది, మీ హృదయాన్ని చించుకోండి అన్నాడు ప్రవక్త. ఎవరా ప్రవక్త? దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచించుకోండి. పిల్లలు జాగ్రత్తగా ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యభాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, తండ్రి గారి దగ్గరికి వెళ్ళింది, అమ్మాయి దేవుడికి నేను మొక్కుబడి చేస్తున్నా, నువ్వు బలివ్వాలి, కాబట్టి ఇక నువ్వు బలివశం అయిపోయావు, ఇక నీ పని అంటే అని చెప్పేసి తండ్రి మాట్లాడినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన ఒక్క అవకాశం నాకు ఏం కావాలో చెప్పి 2 నెలలు నాకు సమయం, 2 నెలలు సమయం ఇస్తే నేను నా స్నేహితురాళ్ళు అందరూ వెళ్ళి ఆ కొండ మీద ప్రార్థన చేసుకొని మేము వస్తాం, వచ్చిన తర్వాత నువ్వు దేవుడికి ఏ మొక్కుబడి చేశావో ఆ మొక్కుబడి ప్రకారం నన్ను చేద్దాని. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట ప్రియులారా. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎంత గొప్ప మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని నెలలు? 2 నెలలు అంటే ఎన్ని రోజులు? 60 రోజులు. ఏడ చేస్తుందట? కొండ మీదకి వెళ్ళి. ఏం చేస్తుంది? కొండ మీదకి వెళ్ళి ఏడుస్తుంటారు, ప్రార్థన చేస్తుంది. అంటే ఈమెలో ఉన్న 4వ క్వాలిటీ ఏంటో తెలుసా? ప్రార్థన చేసే కన్యక. ఎవరంటే దేవులో ఉన్న 4వ లక్షణం ఏంటో తెలుసా? మళ్ళీ ఎక్కడ చేసింది? ఇంట్లోనా? ఎక్కడ? కొండ మీద. కొండ అనుభవం ఏంటో తెలుసా? యేసు ప్రభు రూపాంతరం చెందింది ఎక్కడి మీద? కొండ మీద. యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలివల కొండకి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? కొండ రూపాంతర అనుభవాన్ని తెలియజేస్తుంది, కొండ ఎత్తైన అనుభవాన్ని తెలియజేస్తుంది, కొండ ఉన్నతమైన అనుభవానికి గుర్తు, కొండ పరలోక అనుభవానికి గుర్తు, కొండ ప్రియులరా ఉన్నతమైనటువంటి రూపాంతరపు అనుభవానికి గుర్తు. ఈయన ఇప్పుడు నేను రూపాంతరము చెందాలి, ఇదిగో ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరాన్ని దాల్చాలి, ఇప్పుడు నేను బలైపోవాలి కాబట్టి కొండ మీదకి వెళ్ళి ప్రలాపిస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏడిసిందట ప్రాంతంలో. చాలా మంది ప్రాంతంలో ఏడుతారు కానీ కళ్ళబట్టి చెప్పలేదు. కళ్ళబట్టే గంట చేపు ఏడిచింది ఒక అమ్మ ప్రాంతంలో.
ఇంకా ఆగిందంటే అసలు ఆగట్లా, ఏడుతూనే ఉంది. 2 గంటలు అయిపోయింది, ఏడుతుంది. 2 గంటల తర్వాత ఇక నేను ఆ ఏడుతున్నా కామేనన్న లెగి చూస్తే చొక్క లేదు, ఇక్కడ చొక్క బొట్టు లేదు కంట్లో. ఎన్ని గంటలు ఏడ్చింది? 2 గంటలు ఏడ్చింది చొక్క నీళ్ళు. ఇదేమి ఏడు ప్రార్థన తలా పెంచడం నాకు అర్థం కాదు. ఈ రోజు కూడా అర్థం కాని పరిస్థితి. నారా ఎవరన్నా లేదుగా ఉపాధ్యాయుడికి రాదా? రావరా? హృదయంలో ఏడుతున్నారా? ఏడుతున్నారు మంచి అదేనా కోరుతున్నారట పొగలు. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన కూడా ఉండలే, మరి తప్పేముంది, మరి మనం చేసేది ఏం లేదు, చేస్తున్నాము. గట్టి ప్రార్థన మనకు అనుగ్రహించుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఏడుతూ మనం ఇంకా ఉంటాయి ఏడ్చి కొట్టినప్పుడు కాదు, కొడితే ఎందుకు ఏడుపోతున్నారకి 7 గంటల పక్కన ఏడుపోతున్నారు. ఏడవాలట, ఏడ్చే ప్రార్థన, కన్నీటి ప్రార్థన కావాలట. ఏదైనా ఉన్న 4వ లక్షణం ఏంటంటే ప్రార్థనా పరుల. చెప్పండి ఎవరు? ప్రార్థన. అది ఒక స్త్రీని సంవత్సరానికి 4 రోజులు ఆ దేశం అంతా కూడా పొగుడుతుంది. ఆ దేశం ఆమెను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ దేశంలో ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా ఆ సంవత్సరానికి 4 రోజులు ఆమె పేరే, ఆమె ఊసే, ఆమె ఫ్లెక్సీలే, ఆమెను కూర్చున్న వార్తలే. కారణం ఏమిటి? ఆమె పరిశుద్ధురాలు, ఆమె విధేయురాలు, దేవుని కార్యములను వివరించేది, ఆమె ప్రార్థనా పరురాలు. కాబట్టి ఆ సంవత్సరానికి 4 రోజులు ఆమె గురించి ఏం చేస్తున్నారండి? ప్రసిద్ధి చేస్తున్నారు. ఆమె గురించి టీవీ సింధుని 2 రోజులు జ్ఞాపకం చేసుకుంటారు. ఆమె ఏమంటో పట్టుకొచ్చింది. ఆ రోజు 2వ రోజు పేపర్లో ఇచ్చారు, టీవీలో చెప్పారు, అయిపోయింది. ఇకంతే. క్రికెట్లో ఒకరు సెంచరీ కొట్టాడు, 2 రోజులు జ్ఞాపకం చేసుకుంటారు. పేపర్లో వస్తుంది, తెల్లారైపోయింది, మర్చిపోతాం. కానీ ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధులు నిత్యము మండుతున్నటువంటి దివిటీల వలె, దేవుని కొరకు ప్రకాశిస్తున్న నక్షత్రాల వలె ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో పిల్లరా, వారిని దేవుడు ప్రసిద్ధి చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? ప్రసిద్ధి చేస్తాడు. మీ పేరు దేవుడు ప్రసిద్ధి చేయాలంటే పరిశుద్ధత కావాలి, విధేయత కావాలి, దేవుని కార్యాలు వివరించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఈ 4 అనుభవాలు ప్రభువు సన్నిధిలో మనము కలిగి ఉంటే ప్రియులారా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రసిద్ధికి ఎక్కిస్తాడు. పరలోకములో నిత్యత్వంలో యుగాయుగాలు మనకు ఉండటానికి తండ్రి అయిన దేవుడు కొరకు ప్రైజలాడు. హల్లెలూయా. అతి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, చేసేదను నా ఆత్మ పాడుచు గానము. మరి చెప్పండి ఆ మాట అందరూ. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నా ఆత్మ పాడుచు గానము ప్రార్థన.